కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్ అందని ద్రాక్షలా ఊరిస్తోంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగడ డివిజన్ పనులు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వాసులు మరోసారి నిరాశ చెందుతున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ 2019 ఎన్నికల ముందు జోన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న తూర్పు కోస్తా జోన్ నుంచి వాల్తేరు డివిజన్ ను తప్పించి దక్షిణ కోస్తాలో కొన్ని డివిజన్లతో విశాఖ కేంద్రంగా కొత్త జోన్ పెడతామని ప్రకటించారు. 2020-21 బడ్జెట్లోనే జోన్ కార్యాలయం నిర్మాణానికి నిధులు కేటాయించారు. అయితే జోనల్ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూములు గత ప్రభుత్వం ఇవ్వలేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో అనేకసార్లు ఆరోపించారు. తాజాగా జోన్ సమస్యలు పరిష్కారం అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఇటీవల తెలిపారు. అయితే తూర్పు కోస్తా రైల్వే కొత్తగా ఏర్పాటు చేయబోయే రాయగడ డివిజన్ కోసం రాయగడలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం సిబ్బందికి క్వార్టర్లు, సర్వీసు భవనం నిర్మించడానికి టెండర్లను ఆహ్వానించింది. ఇది చూసి ఉత్తరాంధ్ర రైల్వే ప్రయాణికులు మరోసారి మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. జోన్ ఏర్పాటైతేనే డివిజన్ విశాఖలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే వాల్తేరు డివిజన్ లో ఉన్న కొన్ని ప్రాంతాలను తీసేసి అటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలను కలిపి కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు చేయాలి అనేది ఓ ప్రతిపాదన. కొత్త డివిజన్ ఏర్పాటు చేసినట్టు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు రాయగడలో డిఆర్ఎం కార్యాలయ సముదాయం నిర్మాణానికి సెప్టెంబర్ 24లోగా టెండర్లు సమర్పించాలని ప్రకటించారు. అంటే రాయగడ డివిజన్ ఏర్పాటు, వాల్తేరు డివిజన్లో కొన్ని ప్రాంతాలను అందులో కలపడం ఖాయమని తేలిపోయింది. ఒడిశాకు సంబంధించిన ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్న రైల్వే పెద్దలు విశాఖ జోన్ విషయంలో ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొత్త జోన్ కార్యాచరణ ప్రక్రియ ముందుకు సాగాలి అంటే ముందు విభజన అంశాల్లో భాగంగా వాల్తేరు రైల్వే డివిజన్ రద్దు చేయాలి. ఈ డివిజన్లో విశాఖపట్నం, విజయనగరం, చీపురుపల్లి వరకు విజయవాడ డివిజన్లో కలిసిపోతాయి. విజయవాడ డివిజన్ దక్షిణ కోస్తా జోన్లోకి వస్తుంది. ఇక వాల్తేరు డివిజన్లో మిగిలిన ఒడిశా ప్రాంతాలు కోరాపుట్, రాయగఢ్, కిరణ్డోల్ వంటివి కొత్తగా ఏర్పాటయ్యే రాయగఢ్ డివిజన్లోకి వెళ్లిపోతాయి. ఈ మేరకు రాయగఢలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే కొత్త జోన్ పనులు మొదలవుతాయని అంటున్నారు. అయితే వాల్తేరు డివిజన్లో కూడిన జోన్ కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ఎంపీలు కూడా అదే మాట ఢిల్లీ పెద్దలకు చెప్పారు. విశాఖ రైల్వే జోన్ అంశం ఇప్పటికీ అందని ద్రాక్షలాగా మిగిలిపోయిన నేపథ్యంలో విశాఖకు జోన్ ఇవ్వకుండానే ఒడిశాలోని రాయగఢ్ డివిజన్ ఇవ్వడంపై కూడా కొంత చర్చ ప్రారంభమైంది. మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విజయచంద్రిక, విశాఖ వేదికగా ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర మొత్తం కలిపి ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు. వీళ్ళ పోరాటాలు ఎప్పుడు పట్టించుకున్నటువంటి దాకా లేవు. అయితే రాష్ట్ర విభజన సమయంలో రైల్వే జోన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత 2020లోన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని స్వయంగా మోదీయే ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రకటించిన తర్వాత ఏదైతే రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత 2020లోనే కొంత బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. ఆ బడ్జెట్ కేటాయించిన తర్వాత అందులోంచి ఒక 10 కోట్ల రూపాయలు ఇక్కడ జోన్ కార్యాలయాల నిర్మాణానికి అనేది ఆల్రెడీ విడుదల చేస్తామని చెప్పి ప్రకటించి ఇప్పటికొచ్చి రూపాయి విడుదల చేయలేదు.
మరోవైపు జోన్ ప్రకటించారే తప్ప విధి విధానాలు ఏంటి, ఏముంటాయి ఏముండవు అనే విషయాలు ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఇందులో ఉన్నటువంటి ఏవైతే వాల్తేర్ డివిజన్ లో ఉన్నటువంటి ఇవి ఉన్నాయో వాటన్నిటిని తీసుకెళ్లి కొత్తగా ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేను కొనసాగిస్తూ ఒరిస్సా కొనసాగిస్తూ దాంట్లో కొత్తగా రాయగఢ్ డివిజన్ ఏర్పాటుకు గతంలోనే ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ప్రక్రియ కావచ్చు చకచకా జరిగిపోతున్నాయి. మరోవైపు వాల్తేర్ డివిజన్ తో కూడినటువంటి రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానీ వీళ్ళంతా పోరాటాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. రీసెంట్ గా విశాఖకు చెందినటువంటి ఎంపీ కావచ్చు, ఉత్తరాంధ్రకి చెందినటువంటి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కానీ వాల్తేర్ డివిజన్ ఇందులోనే కొనసాగించాలి, దాంతోనే రైల్వే జోన్ ఇవ్వాలని కూడా కేంద్రానికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేంద్రం మాత్రం ఆ దిశగా ఎక్కడ అడుగులు వేసినట్టు కనిపించడం లేదు. అసలు ముందు జోన్ ప్రకటించిన తర్వాత ఇందులో ఉన్నటువంటి డివిజన్లు ఏముంటాయి, ఏ ప్రాంతాలు వస్తాయి, ఏముంటాయి, ఏం వెళ్తాయి అనేది ప్రకటించారు తప్పితే అది అమలుకు నోచుకోలేదు. కానీ అటువైపు మాత్రం రాయగఢకి సంబంధించినటువంటి డివిజన్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, నిర్మాణాలకు సంబంధించినట్టు ఆల్రెడీ టెండర్ పిలిచారు. సో టెండర్ పిలిచారు అంటే ఖచ్చితంగా ఇక్కడ జోన్ కి సంబంధించినటువంటి ఏదైతే వాల్తేర్ డివిజన్ ఉందో ఇది పూర్తిగా రద్దు అయిపోతుంది. అలాగే ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టేటువంటి కిరణ్డోల్ లైన్ ఉంది, అది పూర్తిగా ఇప్పుడు రాయగఢ డివిజన్ కి వెళ్ళిపోతుంది. సో దీంతో ఆదాయం కోల్పోతుంది. అంటే ప్రత్యేకంగా ఎలాంటి డివిజన్ లేనటువంటి రైల్వే జోన్ గా ఇప్పుడు ఉన్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జోన్ ప్రకటన తప్పితే ఇందులో ఎలాంటి ప్రయోజనాలు లేవు, ఉపయోగం లేదు. కేవలం ఏంటి అంటే ఇది రాజకీయపరమైన నిర్ణయంగా మాత్రమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇస్తామని చెప్తుంది తప్పితే ఇవ్వడం లేదని చెప్తున్నారు. రీసెంట్ గా కూడా సో కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి త్వరలోనే దీన్ని ప్రారంభం చేస్తాం, నిర్మాణాలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ నిర్మాణాలు జరగకుండా లేదా దీని ప్రక్రియ ప్రారంభం అవ్వకుండా అటువైపు డివిజన్ జరిగిపోతుందంటే ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి ఏవేవి ఒరిస్సాకి ఇస్తామన్నారు అవన్నీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా రైల్వే జోన్ ఏర్పడాలంటే వాల్తేర్ డివిజన్ ఉండాలనేది ఉత్తరాంధ్ర వాసులు కానీ ప్రాంత వాసులు కళ, అది నెరవేరకుండా పోతుందనేది స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి ఏం చేస్తాయనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ వీళ్ళంతా కూడా వింత పత్రాలు ఇచ్చారు, కేంద్రంతో చెప్పారు. బట్ అది పట్టించుకుంటుందా ఆ నిర్ణయం ఏం చేస్తుంది అనేది త్వరలో ఉంది. బట్ ఆ డివిజన్ జరిగిపోతుందంటే వాల్తేర్ డివిజన్ ఉండదు, భవిష్యత్తులో ఈ డివిజన్ కు వచ్చేటువంటి ఆదాయం మొత్తం కోల్పోయేటువంటి ప్రమాదం ఉందనేది వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విజయచంద్రిక. కానీ అటు రెండు ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మరి వస్తున్న వినతులన్నీ ఏమైనా పరిశీలించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు తెలియాల్సింది అదే అండి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మేము రైల్వే జోన్ కి సహకరిస్తాం, అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తాం, సో ఎలాంటి ఇబ్బందులు లేవని ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, అటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. బట్ కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖ అట్ ద సేమ్ టైం ఈ రాయగఢ డివిజన్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేస్తుంది. సో ఏర్పాట్లు చేస్తుంది అంటే కేకే లైన్ వాల్తేర్ డివిజన్ లో ఉండదు. ఇప్పుడు వాల్తేర్ డివిజన్ ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా రన్ అవుతుందో ఆ డివిజన్ పూర్తిగా రద్దు అయిపోతుంది. సో రద్దు అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, లేకపోతే మిగతా ఏర్పాట్లు కావచ్చు, సిబ్బందిని అవతలు ఎలా తరలిస్తారు, ఈ సిబ్బంది షేరింగ్ ఎలా ఉంటుంది, ఎవరెక్కడ పనిచేయాలి, ఇలాంటి వివరాలన్నీ మార్గదర్శకాలన్నీ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ జోన్ ఏర్పాటు చేస్తే జోన్ లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరు, ఇతర డివిజన్ లోకి వెళ్ళేటువంటి ఉద్యోగులు ఎవరు, సో వాళ్ళకి సంబంధించినటువంటి నియామకాలు ఎలా ఉంటాయి, విధి విధానాలు ఎలా ఉంటాయి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జోన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ ప్రాంతాలు ఉంటాయని ప్రకటించారు కానీ ఇంతవరకు కార్యాచరణ కాలేదు. అది జరిగితే కానీ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా దీని మీద కేంద్ర మంత్రులు వీళ్ళు వింత పత్రాలు ఇచ్చారు, మరి పట్టించుకుంటారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు విపక్షాలు కూడా దీనిపై ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది విజయచంద్రిక. థ్యాంక్ యూ నాయుడు.